హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గంగారాం బాయ్స్. అయితే ఈరోజు కంటెంట్ వచ్చి ఏంటంటే, కొందరు ఏం చేస్తారంటే అన్నం వేసుకొని ఖాళీగా చల్లేస్తారు. ఆ అన్నము ఒక్కొక్క ఇత్తు, ఒక్కొక్క గింజ, ఒక బియ్యం ఇత్తు తయారు కానికి ఎంత టైం పడుతుంది, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా. చూసేయండి. ఈరోజు మనం వచ్చేసి ఏడకంటే మన బాబన్న వాళ్ళ చేనుకి అయితే పోతున్నాం. ఈరోజు వాళ్ళ చేను మన వరి నాటేస్తారంట. ఇక ఫైనల్గా మనమైతే బాబన్నల చేను కాడికైతే వచ్చేసినాము. ఇక ఈ బొరుమడిలో ఇప్పుడు మనం నారేసేది బోరు. ఫస్ట్ బోరు ఉండాలి. బొరుమడి చేయాలంటే ఫస్ట్ బోరు ఉండాలి, బోర్లో నీళ్ళు ఉండాలి. ఇట్లా మడ్లు కట్టుకోవాలన్నమాట. ఇట్లా మడ్లు కట్టుకు ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది మడ్లు కట్టుకున్నాక మధ్యలో ఆ మడిల కట్టల మధ్యలో అవి కడుతుండాలి. అక్కడిక్కడ పోకుండా మధ్యలో కట్టలేదు కట్టుకోవాలి. ఇట్లా తర్వాత నార అనమాట. ఇది ఈ నారని తీసుకుపోయి ఆ మడ్లాడలో వేయాలి. ఇప్పుడు నార అనమాట ఇది. ఇక మా తాత అయితే పార తీసుకొని మొత్తం మడ్లల్లో నీళ్ళు ఒక నాగుతున్నాయి గుంతలాగా చేసి ఆ గుంతలాగా మట్టి గుంస్తాడు. ఎందుకంటే లేవలు ఉండాలి, ఎత్తులు ఉండొద్దు, గడ్డలు ఉండొద్దు, లేవలు ఉండాలి. అది మధ్యలో మట్టి మొత్తం మొగతానికి వచ్చింది. దాని మొత్తం అయితే మా తాత గుంస్తున్నాడు. ఇది అయిపోయినాక వేరే దగ్గర ముంగర గిట్టంగా అక్కడ కనిపిస్తుంది. అడగటంగా మట్టి గడ్డ అయితే ఒకదాని ఉన్నది. ఆ మట్టి గడ్డ ఇట్లా ఒకదాని లేవల్ చేసుకోవాలన్నమాట. ఈ ఒకదాని ఇట్లా లేవల్ చేసుకుంటే నీళ్ళు మంచిగా ఒకదాని ఆగుతాయి. ఇక చెప్పుడే లేటుగా మా బాబాని అయితే వచ్చేసిండు మసాలా సంచం మొడ్డు మీద పెట్టుకొని. బాబన్న బాహుబలిలా బల్లాల దేవుడు ఎట్లనో ఇక మా దగ్గర ఈయన ఎట్లా అనమాట. మగపిల్లాడు ఎప్పుడైనా కడుపుతూ ఉండగా చూసిర్రా ఎగ్జాంపుల్. ఇక ఈయన చూడండి, మసాలా సంచులకి వెళ్ళి గంపలు అయితే నింపిన బాబన్న. ఆ మసాలా గుండ పోయి ఇప్పుడు ఏడజలతో బాబన్న అంటే ఏడజల చేనుల జల్లాలని చెప్పేసి బొరుమల దిగుతాడు. ఇప్పుడు ఇక బొరుమల దిగేసిన బాబన్న ఫైనల్గా దిగేసి మసాలా జల్లాలు కంపల్సరీ చల్లితే దానికి బలం అన్నమాట. మొలకకి బలం చాలా గట్టిగా. ఇదేమో మైబిల్ మామ కొడుకున్నాడు బాబు చూడు మాట్లాడిందో వస్తున్నది అట్లా పాడండి సీమ గజల చిన్నాడు నన్నే చూస్తున్నాడే సీమ గజల చిన్నాడు మారిస్తున్నాడే సీమ గజల చిన్నాడు నన్నే చూస్తున్నాడే సీమ గజల చిన్నాడు. ఎట్లా వాడాలి అన్ని సరి చేసుకో. ఇక ఎవరు వాడేటట్లేరు అట్లా వస్తాయి కదా. మనుషులు కొలాసి ఉండాలి. బాగుంది. ఒకసారి మా రాజుని తీసుకుగా నప్పకెళ్ళి ఇంకా బాగా వచ్చింది మా బాబు. ఇలా ఎర్లేస్తాయి కవిత పోలకి ఎవరు దిగలేదు. భరతరాలు వస్తున్నాం అది ఎప్పుడు బాగా మసాలా పడుతుండాలి. ఉంచుకుంటా లేవల్ చేస్తున్నాడు. ఇగో ఇట్లా మెల్లగా చీర పరుచుకొని ఆ చీరలు అయితే నారైతే పెట్టాలన్నమాట. చాలా జాగ్రత్తగా పెట్టాలి అది. ఎందుకంటే దానికి చీరకు అంత పొక్కలు పడ్డాయి అనుకో నార మొత్తం కింద పడిపోతుంది. మళ్ళకి వెళ్ళి గుంజుకునేపడానికి ఒక పక్క వెళ్ళి గుంజుకపోవాలి. మా వదినలు అయితే అందరు కలిసి నారైతే మళ్ళీ పెడుతున్నారు చీరల. మంచిగా జమాయించుకోవాలన్నమాట. ఆడుకోనాక మళ్ళీ అది ఇష్టప్పుడు మంచిగా దీనికి రావాలన్నమాట.
ఎట్లా పడితే అట్లా కుక్కలు వేసినట్టు వేయొద్దు అనమాట. దాన్ని మంచిగా వేయాలన్నమాట. అట్లా మంచిగా వేసి ఒకదానికి వేసుకొని దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఆడి వేయాలి. ఎవరిది నారు అట్లా పొరపాటు మంచిగానే దాని పేరు పోతుంది. అది మట్టి బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ రథం గుంజుకుపోయినట్టు మా బాబుని అయితే నారైతే గుంజుకపోతున్నాడు. గుంజుకుపోయి ఇట్లా ఒకతాన పెట్టేసి మెల్లగా అందులోకి వెళ్ళి జమాయించి ఉన్న దాంట్లోకి వెళ్ళి వీడు గుంజుకొచ్చి ఇట్లా కింద మీద అయినట్టున్నాయి అవి అట్లా తీసుకుపోయి మెల్లగా మళ్ళా వాళ్ళకు మంచిగా వేసేటట్టు దగ్గర వేసేటట్టు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు నారైతే ఒకదాన్ని అయితే వేయాలి. బాబు ఇప్పుడు ఏడేస్తాం. ఎవని పొలానికి వాడే రాజు వాడే మంత్రి అనమాట. ఎందుకంటే ఒక దగ్గర జీతం చేసే అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం కాలు వేసుకొని ఆరామ్సే చల్లగా కూర్చో చెట్టు కింద. ఇక బాబు అనేది మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చిండనమాట. నారైతే చేను లేచిండు. చేను లేచి వచ్చి మళ్ళీ అయితే తెచ్చి చీర పెట్టేసిండు ఆడ. మళ్ళీ మా వదినలు అందరూ కలిసి నారైతే జమాయిస్తారు. జమాయించి వేరే మడిలో కొండపోతాడు. ఆ మడి కొండబెట్టేటప్పుడు మడి కట్ట తిరగొట్టిన ఒక మడి కట్ట అవలాన లెక్క వాడు మెల్ల కొండవు బాబా అంటే ఏం కాదు అని చెప్పిండు. మడి కట్ట తిరిగిపోయింది. ఇక వేరే మడిలోకి అయితే నారు మళ్ళీ కొండపోతుంది బాబా. నేను యాసికి 400 ఇచ్చేపించిన. నువ్వు అవధం కాదు చెప్తే 400 ఇచ్చిన. ఎవరు దొరికితే వాళ్ళు లెక్క లెక్క అది అయితే 800 ఇస్తా లాస్ట్ చిల్లరనే పడ్డాయి మాకు కానీ తక్కువ ఇక నారేసినాక మడ దిగి ఇట్లా ఎత్తా అనమాట. ఇట్లా ఎండిపోయి ఉంటుంది మొత్తం. ఇక ఈ ఎండిపోవుడు తెలియగానే వచ్చి మనం కోసేయాలన్నమాట నారని. ఇక అయినట్టే, ఇక వడ్లు అయినట్టే. ఇక ఇట్లా మొత్తం ఎండిపోవాలి. ఇక వీడియోలు చూపించినట్టు ఇక ఇట్లా కోసేయాలి. కోసేసి ఒక తాన కట్టలు వేయాలన్నమాట. కట్టలు వేసి తర్వాత ఏం చేయాలి, దాన్ని ఒక తాన వేసి కొట్టాలి. లేకపోతే ఏం చేయాలంటే మిషన్తో కోపియాలి. కోపించినాక వడ్డు బయట పడతాయి.